చిటికేస్తే అద్భుతం జరుగుతుందా? రియల్ లైఫ్లో అది చాలా కష్టం. చిటికేస్తే సినిమాల్లో అద్భుతాలు జరుగుతాయి, కానీ చిటికేస్తే స్క్రిప్ట్ రెడీ అయిపోదు, చిటికేస్తే స్క్రిప్ట్ ఓకే అయిపోదు. అదంతా పెద్ద ప్రాసెస్. కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితం ఉండకపోవచ్చు, కానీ రూల్స్ తెలుసుకుని మెళుకువలు అర్థం చేసుకుని పోటీ పడే ఆటగాడు ఓడిపోవటం అనే ప్రసక్తే ఉండదు. గెలుస్తాడు, లేదంటే ఏదో రకమైన గుర్తింపు తప్పక సాధిస్తాడు. స్క్రిప్ట్ రాయటం, స్క్రిప్ట్ ఓకే చేయించుకోవడం కూడా అంతే. ముందు టార్గెట్ ఫిక్స్ చేసుకోండి, ఆ పైన టార్గెట్కి సంబంధించిన రూల్స్, అవసరాలు తెలుసుకోండి. ఈటీవీ విన్ ప్రస్తుతం తెలుగులో చాలా పెద్ద ఓటీటీ. అలాంటి ఓటీటీలో ఒక స్క్రిప్ట్ ఓకే అవ్వాలంటే ఏం చేయాలి? ఫుల్ డీటెయిల్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్తో చేసిన ఇంటర్వ్యూలో ఉంది. ఈ వీడియో చూడండి, అర్థం చేసుకోండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీ అందరికీ. ఎక్కువ మంది ఏమంటున్నారంటే బయట మార్కెట్లో ఎలా ఉంది అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వెళ్తే ఎప్పుడు ప్రాజెక్ట్ ఓకే అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది అర్థం కాని పరిస్థితి అంటున్నారు. సో అంటే మీరు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దాన్ని బట్టి ఇది అనమాట కారణాల్లోనే అర్థం అవుతుంది. అంటే ఇది రెగ్యులర్ గా ఉండే ప్రాసెస్ ఇదే అంటే, లేకపోతే తర్వాత మారే కొద్ది ఇందులో చేంజెస్ వస్తాయి అంటారా? ఐ కాంట్ కమెంట్ అబౌట్ అదర్ ఓటీటీస్ అండి. మా ఓటీటీ వరకు ఏంటంటే చాలా టైం పట్టేదల్లా స్క్రిప్ట్ లాకింగ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ కి. ఓకే. బికాస్ యాజ్ ఐ జస్ట్ మెన్షన్ టు యూ, బడ్జెట్స్ అనేది ఒక లిమిటేషన్ బడ్జెట్ లో ఉన్నప్పుడు మాకు ఆ లిబర్టీ ఆఫ్ వేస్టింగ్ 1 day కూడా ఉండదు. సో దానికి మేము చాలా ప్రెప్ వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఈవెన్ బిఫోర్ ప్రీ ప్రొడక్షన్ జనరలీ బిగిన్స్ ఆఫ్టర్ యూ లాక్ ద స్క్రిప్ట్. ఫర్ ఎ స్క్రిప్ట్ టు గెట్ లాక్ వీ టేక్ లాట్ ఆఫ్ టైమ్. వెరీ ఫ్యూ టైమ్స్ 90s లాగా, లేదంటే టు అన్ ఎక్స్టెంట్ ఎయిర్ లాగా. సో వెరీ ఫ్యూ టైమ్స్ ఆల్మోస్ట్ ఒక 80% లాక్ అయిపోయిన స్క్రిప్ట్ వస్తూ ఉంటుంది అనమాట. సో దాని మీద బికాస్ వీ షుడ్ నెవర్ ఓవర్ పవర్ ద క్రియేటర్, సో లాట్ ఆఫ్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఇట్ టేక్స్ టైమ్ అండి. And whenever, with any regards to any OTT, whenever you are doing any project, it will take time because there are multiple people and there is a hierarchy that we need to follow, and creative compromise avvakunda convince cheyadaniki it will take certain time. But ala ani mem years and years oka project ken తీసుకోవట్లేదండి. maximum 9 months is what we are taking. కొన్నిసార్లు ఏమవుతుందంటే స్క్రిప్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి డెలివరీకి 1 year పడుతుంది. అనగనగా ఈజ్ అన్ ఎగ్జాక్ట్ 1 year ప్రాజెక్ట్. ఒక స్టోరీ దగ్గర నుంచి దాని కాపీ ఫైనల్ రిలీజ్ అయినంత వరకు ఎగ్జాక్ట్లీ టుక్ 1 year. 1 year ఐ బిలీవ్ వీ కెన్ డూ. ఇంకా తగ్గించవచ్చు టైం లైన్. వీఆర్ ట్రైయింగ్ టువర్డ్స్ దట్. అంటే మీరు మోడరేట్ బడ్జెట్ అంటున్నారు, ఆ బడ్జెట్ మూలంగానే ఈ టైం ఎక్కువ పడుతుంది అనుకోవచ్చు. అలా ఏం కాదండి. మోడరేట్ బడ్జెట్స్ అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ మా దగ్గర మేము ఖర్చు పెట్టమని కాదండి. వీ షుడ్ ఆల్సో కీప్ ద ఎకనామిక్స్ ఇన్ మైండ్. ఇప్పుడు ఒక కథ, ద స్టోరీ విల్ ఇట్ సెల్ఫ్ ఆస్క్ ఫర్ ద బడ్జెట్. ఆ కథే అడుగుతుంది ఇది బడ్జెట్ ఎంత అని. ఇప్పుడు ఒక స్టోరీ 3 crores అడిగింది అనుకోండి, నేను 6 crores స్పెండ్ చేయలేను. 6 crores స్పెండ్ చేసిన తర్వాత అది హిట్ అయ్యి 3 crores రికవరీ అయిన తర్వాత కూడా ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ అ ఫ్లాప్. సో దానికి ఒక సపరేట్ ఒక ఎకనామికల్ డిస్కషన్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ని ఎంతలో తీయాలి అని. ఆ ఎంతలో తీద్దాం అనుకున్న దాంతో ప్రకారం, అండ్ ఈటీవీలో మేము డెబ్యూటెంట్స్ తో వర్క్ చేయడానికి వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్. సో అఫ్ కోర్స్ చాలా సార్లు మాకు ఆ లిబర్టీ ఉంటుంది పెద్ద పెద్ద టెక్నీషియన్స్కి వెళ్ళడానికి. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ లో విత్ రిగార్డ్స్ టు ద డైరెక్టర్, డెబ్యూటెంట్స్ కి ఛాన్స్ ఇవ్వచ్చు అని వీ అండర్గో సర్టెన్ ప్రీ ప్రొడక్షన్ టైం. దట్ ఈస్ ఆల్సో అ రీజన్. అంతేగాని ఇప్పుడు ఒక్కద 5 crores లో వస్తుంది, దాన్ని 3 crores లో తీద్దాం ఇలా ఎప్పుడు చేసింది లేదండి. వి నో అవర్ బౌండరీస్, వి సెలెక్ట్ కాంటెంట్ బేస్డ్ ఆన్ ద బౌండరీస్. సార్ ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం పాయింట్ నచ్చితే మీరు మీ టీంతో కలిసి మెంటరింగ్ చేస్తూ దాన్ని డెవలప్ చేస్తారు. అంటే మీకున్న బడ్జెట్ ప్రకారం అంటారు. లేకపోతే ఒక మంచి పాయింట్ వచ్చినప్పుడు, అంటే మీరు అన్నారు ఒక ఫిల్మ్ కి మాత్రమే 80% రెడీ ఉంది, మేము వెంటనే చేసేసేసామని. అలాంటి కంటెంట్ ఎక్కువ వస్తుందా, లేకపోతే ఎక్కువ వర్క్ చేయాల్సిన కంటెంట్ ఎక్కువ వస్తుందా? మీకు ఎక్కువ వర్క్ చేయాల్సిన కాంటెంట్ వస్తుందండి. సెకండ్ థింగ్, మణిరత్నం గారు ఒక ఇంటర్వ్యూలోనో ఇక్కడ చెప్తారు, ఐ వుడ్ బి ఎలేటెడ్ ఇఫ్ ఐ గెట్ అ బౌండ్ స్క్రిప్ట్ దట్ ఈస్ రెడీ ఫర్ షూట్ అని. మాకు కూడా అలాగే ఉంటుంది. మేము ఎప్పుడే కానీ ఎవరైనా నరేట్ చేయడానికి వచ్చినప్పుడు ఇందులో మా ఐడియాలజీ ఎలా ఫిట్ ఇన్ చేద్దాం, లేకపోతే క్రియేటివ్ గా ఎలా ఇంటర్వ్యూ అవుదాం అని ఎప్పుడు అనుకో. ఇన్ఫాక్ట్ మా దగ్గరకు వచ్చి చెప్పే ప్రతి స్టోరీ ఎవరైతే వస్తారో వాళ్ళతో పాటు ఈక్వల్ గా స్టోరీ బాగుండాలని మేము కూడా అనుకుంటాం. ఎందుకంటే మాకు కూడా ఇది ఆపర్చునిటీ. బట్ ఏమైతుందంటే బికాస్ మా కాంటెంట్ క్రైటీరియా సర్టెన్ థింగ్స్ వీఆర్ ఫాలోయింగ్. అది నెక్స్ట్ క్వశ్చన్ లో మాట్లాడదాం. బట్ ఈటీవీ వెనుక ఒక వాయిస్ క్రియేట్ చేసామండి. చాలా దానికి టుక్ 2+ years. ఒక ఫిక్స్డ్ వాయిస్ ఉండాలి దీనికని.
సో మన దగ్గర ఒక కాంటెంట్ క్రైటీరియా పట్టుకొచ్చినప్పుడు ఆ కాంటెంట్ ఇందులో ఫిట్ అవుతుందా లేదా మేము చెక్ చేసుకుంటాం. అండ్ ఇఫ్ వీ ఫీల్ దిస్ హాస్ గాట్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్, దెన్ విల్ హ్యావ్ అ సిస్టమ్, ఒక 3 level సిస్టమ్ ఉంటుంది అనమాట. సో ఆ లెవెల్ టు లెవెల్ బెటర్ అవుతూ ఉంటే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్, లేదంటే విల్ నాట్ వేస్ట్ ఎనీవన్స్ టైం. యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ కంటెంట్ దొరుకుతుందా మార్కెట్ నుంచి? దొరుకుతుందండి, డెఫినెట్ ఈజీగా దొరకదు, కానీ దొరకడం గ్యారంటీ ఉందండి. ఇప్పుడు వీ వాంటెడ్ టు ప్రొడ్యూస్, మేము ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే బికాస్ జర్నలిజం చెప్పకుండా ఇంటర్ బ్యాక్డ్రాప్ లో ఏదైనా ఒక సిరీస్ చేద్దాం మనం, ఎందుకంటే ఇప్పుడు కోటా ఫ్యాక్టరీ చేశారు, అలా మన దగ్గర ఇంకా ఎక్కువ వైబిలిటీ ఉంటుంది. బికాస్ మన లైఫ్ లో ఇంటర్మీడియట్ అందరి లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్, మన ఏపీ తెలంగాణలో ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు డాక్టర్తో ఇంజనీర్ అవుతావా అంతకంటే ముందు నువ్వు ఎంపీసీయా బైపీసీయా అంటారు. సో దాన్ని ఎవరు టచ్ చేయట్లేదు. చేసినా చాలా జనరలైజ్డ్ గా లవ్ స్టోరీస్ చేస్తున్నారు, లేదంటే ఇంటర్ గ్యాంగ్ వార్స్ మీద చేస్తున్నారు. బట్ ఆ కల్చర్ మీద ఎవరు చేయట్లేదు. దాని మీద చేద్దామని ఒక బ్రీఫ్ రాసుకున్నాం. రాసుకున్న డిస్కషన్స్ లో ఉన్న టైంకి మా టైం బాగుండి అప్పటికే జోసెఫ్, ద డైరెక్టర్ ఆఫ్ ఎయిర్, వాజ్ రెడీ విత్ ద స్టోరీ ఆఫ్ ఎయిర్. సో వీ ఫౌండ్ హిమ్ అండ్ లక్కీలీ త్రూ సందీప్, అండ్ అక్కడ నుంచి వీ టుక్ ఆల్మోస్ట్ 3 months టు గెట్ ద స్క్రిప్ట్ డన్. సో వెరీ ఫ్యూ టైమ్స్ మాకు కావాల్సింది దొరుకుతుంది. అది ప్రాబ్లం ఏంటంటే మాకు కావాల్సింది ఒకరి దగ్గర ఉంటుంది, బట్ వాళ్ళే మాకు రైట్ అని తెలియడానికి మాకు టైం పడుతుంది. అంటే బేసిక్గా నేనేమంటానంటే ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది, మనకి ఎక్కడ కొంచెం ఆ క్లారిటీ ఉంటే క్రియేటర్స్ కూడా తొందరగా అప్రోచ్ అవడానికి అవకాశం ఉంటుంది కదా. అవునండి, ఐ థింక్ ఇప్పుడు క్లారిటీ ఉందనుకుంటా మార్కెట్ లో, ఈటీవీకి ఏం నచ్చుతుంది ఏం నచ్చదు అని. ఏమైపోయిందంటే 1 year బ్యాక్ 2 things జరిగాయండి. ఒకటి, చాలా మంది మీరు అన్నట్టే ఓటీటీస్ తో కొంచెం వెక్స్ అయిపోయారు, అక్కడికి వెళ్తే జరగదు, కొన్ని ఇయర్స్ పడుతుందని చాలా మంది రావడం ఆపేశారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈటీవీ బిఫోర్ 90s వాజ్ అ న్యూ ప్లాట్ఫామ్. సో కొత్త ప్లాట్ఫామ్ అనేసరికి ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరికి ఉంటుందండి వాళ్ళ కథ, ఎక్కువ మంది చూడాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. సో నేషనల్ ప్లాట్ఫామ్స్ అయితే బెటర్ కదా అనుకుని ఇగ్నోర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఎప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం అనుకున్నారో, ఎవ్రీవన్ నీడ్స్ అ ప్రొడ్యూసర్. సో చాలా మంది, అఫ్ కోర్స్ ఎవరి స్టోరీ వాళ్ళకి నచ్చుతుంది, బట్ చాలా మంది మాకు వర్కౌట్ అవ్వని వాళ్ళు ఎక్కువ లోడ్ వచ్చేసేది మాకు స్టార్టింగ్ లో. సో దానివల్ల ఆ లోడ్ మొత్తాన్ని తగ్గించేసి మా కాంటెంట్ క్రైటీరియా బ్రీఫ్ చేసి అందులోంచి క్రియేటర్స్ ని తీసుకురావడానికి ఇట్ టుక్ టైమ్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ మార్కెటింగ్ క్యాంపెయిన్ అండి. మేము ఇది అని చెప్పడానికి ఇట్ టుక్ మోర్ దాన్ 1 year. ఆఫ్టర్ 90s ఇట్ గేవ్ మోర్ క్లారిటీ. అంటే ఇప్పుడు నేషనల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు అంటారు, కానీ తెలుగు నుంచి ద బెస్ట్ కంటెంట్ అయితే మిగతా ప్లాట్ఫామ్స్ లో కూడా రావట్లేదండి. అది క్లియర్ గా, అంటే ఇంకా మీరు నేటివిటీకి లోకల్ టాలెంట్ కి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చిన మీరు గట్టిగా ఇస్తున్నారు. సో పెద్ద ప్లాట్ఫామ్స్ లో ఎక్కువ మాక్సిమం జరుగుతుంది ఏంటంటే బయట ఉన్న కంటెంట్ ని తెలుగులోకి డబ్ చేసి దాన్ని మన ఆడియన్స్ కి అలవాటు చేస్తారు. మన నేటివిటీని, ఇక్కడున్న టాలెంట్ కి అవకాశాలు లేకుండా పోతున్నాయి. సో ఈటీవీ అలా చేస్తుంది. సేఫ్ గా ఆడుతున్నాను కాదు, కానీ ఐ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్, బట్ ఐ విల్ టెల్ వాట్ ఎవర్ ఐ ఎక్స్పీరియన్స్. సౌత్ ఇండియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ 90s ఆన్ ఓటీటీ స్పేస్. బట్ ఆ 90s ఆల్ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ కి తిరిగేసి మన దగ్గరకు వచ్చింది. మేబీ దే కుడ్ నాట్ సీ దట్ ఫార్చ్యూన్, మేబీ వీ కుడ్ ఏబుల్ టు సీ ఇట్. మా టైం బాగుంది. అండ్ ఆల్సో, అండ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ టెల్ అండి, బికాస్ 90s ఈటీవీలో అయ్యింది కాబట్టి అంత స్మూత్ గా వాట్ ఎవర్ ద స్క్రిప్ట్ డిమాండెడ్, వాట్ ఎవర్ ఆదిత్య హాసన్ ఆస్క్డ్ ఫర్, హీ గాట్ ఇట్ ఫర్ దట్. బికాస్ ఎందుకంటే ఆ కథ మనకు అర్థమవుతుంది, ఆ మిడిల్ క్లాస్ కథ అనేది. దాంట్లో ప్లాట్ పాయింట్, ఇన్సైటింగ్ ఇన్సిడెంట్స్ ఇలాంటివి చూస్తే ఏమి ఉండవు. ఇట్స్ అ వెరీ సింపుల్ స్టోరీ. ఆ సింపుల్ స్టోరీ అర్థం కావాలంటే ఆ జీవితం చూసిన వాళ్ళు కావాలి. మేబీ ఆ జీవితం మేము చూసామేమో, బిగ్గెస్ట్ ఓటీటీస్ చూడలేకపోయిందేమో, అదొక రీజన్ అయిండొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే సార్, ఒక 30 years బ్యాక్ శాటిలైట్ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో సినిమా థియేటర్లో ఎవరు చూడరు, ఇలా రకరకాల అప్రహెన్షన్స్ వచ్చాయి. సేమ్ లైక్ ఓటీటీ స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి కాంటెంట్ చేస్తే తెలుగు వాళ్ళు చూస్తారో తెలియలేదు. అప్పుడు ఓటీటీ అంటే నార్త్, ఆ ఓటీటీస్ ఏం చేస్తుందంటే బోల్డ్ కాంటెంట్, అడల్ట్ కాంటెంట్. ఓకే, ఓటీటీ అనేది ఇలా మొదలైంది కదా, మేబీ మన వాళ్ళకు కూడా నచ్చుతుందేమో అని అదే చేయడం మొదలెట్టారు. బట్ అక్కడే బిగ్గెస్ట్ ప్రాబ్లం అయిందండి. ఇనీషియల్ ఎక్సైట్మెంట్ రావచ్చేమో అలాంటి కాంటెంట్, కానీ తర్వాత పడిపోవడం స్టార్ట్ అయింది. సో అగైన్, ఈవెన్ ఫర్ క్రియేటర్స్ ఎస్పెషల్లీ ఇన్ రీజనల్ లాంగ్వేజ్, ఇట్ టుక్ టైమ్ టు అండర్స్టాండ్ వాట్ ఓటీటీ ట్రూలీ స్టాండ్స్ ఫర్. సో దానివల్లనే ఐ థింక్ మీరు అన్నట్టు అదర్ లాంగ్వేజ్ రీమేక్స్ కానీ, లేకపోతే బాలీవుడ్ షోస్ ఎక్కువ సౌత్ లో రావడం కానీ జరిగింది అనుకుంటున్నాను. అంటే వాటిని పారామీటర్ గా తీసుకుని వాటితో కంపేర్ చేస్తున్నారండి. అది కాదు, మన ఒరిజినల్ మనం తీసుకొస్తే ఇక్కడ చేస్తారు అనేది నా ఒపీనియన్. అది మీరు చేస్తున్న ఒక మంచి ప్రయత్నం, దాన్ని అప్రిషియేట్ చేయాలి అందరూ. అండ్ ఈటీవీలో ఒక స్క్రిప్ట్
ఓకే అవ్వాలి అంటే ఈటీవీ విన్ లో ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాంటివి ఉన్నాయా? ఏ స్టాండర్డ్స్ ఫాలో అవుతే మీరు వెంటనే ఓకే అవడానికి అవకాశం ఉంటుంది? థ్యాంక్ యూ ఆ క్వశ్చన్ అడిగారు. సో మీరు ఇందాక అడిగారు ఈటీవీ కాంటెంట్ ఎలా ఉంటే నచ్చుతుంది, అంటే ఎలాంటి కాంటెంట్ కావాలని. సో మీ ద్వారా చెప్తున్నామండి, ఎనీథింగ్ లివింగ్ రూమ్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక లివింగ్ రూమ్ లో మీ ఫ్రెండ్స్తో కావచ్చు, మీ ఫ్యామిలీస్తో కావచ్చు, మీ కజిన్స్తో కావచ్చు, అందరితో కలిసి కూర్చొని ఇబ్బంది పడని కాంటెంట్ ఏదైనా మేము చేస్తాం. అలానే ఓన్లీ ఫ్యామిలీ డ్రామాస్ చేస్తామని కదా, మేము థ్రిల్లర్ చేస్తాం. కానిస్టేబుల్ కన్ఫర్మిజం మిస్టరీ, బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడే కానీ అది ఇబ్బందికరంగా ఉండదు. బికాస్ ఓటీటీ స్టార్ట్ అయినప్పుడు పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ అండి, మొబైల్ ఫోన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఎక్స్పీరియన్స్ నుంచి అది టీవీకి వెళ్ళిపోతా ఉంది. టీవీ అంటే నథింగ్ బట్ హోల్సమ్ ఎక్స్పీరియన్స్. సో మా టార్గెట్ హోల్సమ్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఏంటంటే హైపర్ కమర్షియల్స్ ఇలాంటివి చేయడానికి ఆల్రెడీ థియేటర్స్ లో సర్టెన్ స్టార్స్ ఉన్నారు. మా దగ్గర మా మెయిన్ క్రైటీరియా ఏంటంటే మాకు కొత్త కథ అక్కర్లేదు. మీ కథ, మా కథ, మన కథ, మనం చూసిన కథ కావచ్చు, మనం చూసిన పాత్రలు కావచ్చు, మనం చూడాలనుకునే కథలు కావచ్చు. ఇలా ఏదైనా మన నిజ జీవితంలోంచి వస్తుంది అంటే మీకు తెలుసు ఈటీవీ ఆఫీస్ అడ్రస్, యూ కెన్ కమ్. బయట ఇప్పుడు కంటెంట్ వేరే విధంగా కన్జ్యూమ్ చేస్తున్నారు ఆడియన్స్. దాంతో కంపేర్ చేసుకుంటే మళ్ళీ కంటెంట్ ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నప్పుడు, ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే ఎంటర్టైన్ చేయడానికి ఉన్నప్పుడు వెనక్పడిపోద్దేమో ఈటీవీ. కరెక్ట్ మాట అన్నారు. ఇవే చేసుకుంటూ వెళ్తే మొనోటనీ వచ్చేస్తుంది. ఎంత స్వీట్ అయినా ఒక పాయింట్ తర్వాత బోర్ కొడుతుంది కదా. బట్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ డైవర్సిటీ ఆఫ్ కాంటెంట్ కమింగ్ అప్ ఇన్ అవర్ నెక్స్ట్ స్లేట్ అండి. 90s వీరాంజనేయులు విహారయాత్ర, ఫ్యామిలీ డ్రామాస్. అనగనగా ఈజ్ అగైన్ ఏ డ్రామా. ఎయిర్ వి స్లైట్లీ కేమ్ టు, ఎందుకంటే మా మోస్ట్ ఆఫ్ ద మేము అబ్జర్వ్ చేసింది కూడా ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ 90s చాలా వరకు అబౌట్ 25 వాళ్ళకి ఎక్కువ నచ్చుతూ ఉంది. అలా అని ఐ కాంట్ లీవ్ దెమ్ బికాస్ వాళ్ళ ఆడియన్స్ ఆల్రెడీ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ వీ కాంట్ లీవ్ దిస్ 18 to 25 ద పొటెన్షియల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు, బికాస్ ద నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కోసం ఎయిర్ స్టార్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మాకున్న లిమిటేషన్స్ పారామీటర్స్ లో హోల్సమ్ ఎక్స్పీరియన్స్ కోసం కానిస్టేబుల్ కనకం లాంటి ఒక థ్రిల్లర్ చేసాం. ఇట్ వర్క్డ్ అవుట్. ఇలా ఒక్కొక్కటి వర్క్ అవుతూ ఉంటే మాకు ఇంకా ధైర్యం వస్తూ ఉంది. నెక్స్ట్ మేము థియేట్రికల్లోకి లాంచ్ అవబోతున్నాం, థియేట్రికల్ ఫిల్మ్స్ చేయబోతున్నాం. #DM అని ఒక ఫిల్మ్ చేస్తున్నాం అండి. దాని ఇంకా అబ్రివేషన్ తర్వాత మీకు తెలుస్తుంది. జేడి చక్రవర్తి గారితో చేస్తున్నాం. దాంట్లో అదొక స్టన్నింగ్ థ్రిల్లర్ అండి. మీరు ఎలా అయితే ఒక మలయాళంలో ఒక థ్రిల్లర్స్ చూస్తారో అలాంటి ఒక థ్రిల్లర్. అట్ ద సేమ్ టైం అందులో కూడా కుటుంబం ఉంటుంది, అందులో కూడా ఒక విలువ ఉంటుంది అందులో, ఎందుకంటే అవి ఉంటేనే ఈటీవీలో ఉంటాయి. సో ఇలాంటి రకరకాల కైండ్ ఆఫ్ కాంటెంట్ వీఆర్ నౌ ట్రైయింగ్ టు అటెంప్ట్. బట్ మా కోర్ వచ్చేసి ఫ్యామిలీస్ దట్ వి విల్ నెవర్ లీవ్. అంటే డిఫరెంట్ జోనర్స్ కి సంబంధించిన కంటెంట్ కూడా మీరు ఎంకరేజ్ చేస్తారు ఇమీడియట్లీగా కాదు? అలా ఏం కదండి, డెఫినెట్లీ విల్ డూ ఇట్ అండి. అంటే ఇప్పుడు ఓన్లీ ఫ్యామిలీ మీకు అన్నట్టు హోల్సమ్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నాను తప్ప ఫ్యామిలీ డ్రామాసే చేస్తామని అస్సలు లేదండి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. మీరు కావాలి అంటే ఒక లవ్ స్టోరీ తీసుకురావచ్చు, ఒక ఇన్వెస్టిగేటివ్ డ్రామా తేవచ్చు, లేదంటే ఒక చిన్న సైఫై లాంటిది ఇంద్రనేట్రు నాలయ అని ఒక సినిమా ఉంటుంది తమిళ్లో, అలాంటి ఒక సైఫై తీసుకురావచ్చు. ఎనీథింగ్ దట్ క్యాటర్స్ టు హోల్సమ్ ఎక్స్పీరియన్స్ దట్ హ్యాస్ 2 points అండి, మెయిన్ 2 things, నావెల్టీ అండ్ రిలేటబిలిటీ. ఈ రెండు ఉన్నాయంటే వీఆర్ దేర్ ఫర్ దెమ్.